స్పాంజ్ కేక్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 2 ఎగ్స్ తీసుకోవాలండి. బాగా దాన్ని కలిపేసిన తర్వాత ఒక హాఫ్ కప్పు షుగర్ పౌడర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. గడ్డలు లేకోకుండా మిక్స్ చేసుకోవాలండి. అలాగే 50 గ్రామ్స్ ఆయిల్, వెజిటేబుల్ ఆయిల్ తీసుకోవాలి. 80 గ్రామ్స్ మిల్క్ తీసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. వాటిని కలుపుకున్న తర్వాత వెనిలా లైసెన్స్ తీసుకోవాలి. టేస్ట్కి 2 కప్స్ మైదా పిండి తీసుకొని బాగా బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా తీసుకోవాలండి. ఉండలు లేకోకుండా బాగా విస్కర్తో బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా మనకు కేక్ అనేది స్పాంజీగా వస్తుంది. ఒక పేపర్ తీసుకొని బౌల్లో ఆయిల్ పోసుకోవాలండి. ఇలా బబుల్స్ లేకుండా గాలి పోయేలా చేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో మనము ఉప్పు వేసుకొని ఒక 10 నిమిషాలు అలా ఉంచుకోవాలి. మూత తీసేసి దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బౌల్ని పెట్టుకొని విజిల్ రాకోకుండా పెట్టుకోవాలండి. ఇలా బేక్ అయిన తర్వాత ఎలాంటి తడి లేదు తీసేసుకొని క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి చాక్లెట్ డైరీ మిల్క్ తీసుకున్నానండి నేనైతే. పైన లేయర్ అంతా తీసేసుకొని డెకరేట్ చేయడానికి వీలు అవుతుందండి. ఇలా ఎక్స్ట్రా వచ్చిన తీసేసుకొని ఈక్వల్గా క్రీమ్ అనేది అందించాలి. చెర్రీస్ అయితే నేను డెకరేషన్కి చెర్రీస్ తీసుకున్నాను. టేస్టీ స్పాంజీ కేక్ రెడీ అయిపోయిందండి. పిల్లలు చాలా ఇష్టపడతారు. ఈ విధంగా చేసుకొని మనం పెట్టుకున్నట్టయితే బయట నుంచి కొనే కేక్ అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.